దైవ సంకల్పం కావ్యంలోని 2వ పద్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. శ్రీమద్ ఆద్యార్యవర్య పూజిత మహాంధ్రదేశ దివ్య వనాద్యంబు తేజరిల్లు అందు కందోయి విందుగా ఆనందమెనయు సర్వ నగరోపవనము లెసంగుచుండు. ఆ కాలంలో ఆంధ్రదేశం ఎలా ఉందంటే, ఎక్కడ చూసినా కానీ పల్లెల్లో గొప్ప సుందరమైన కంటికి ఆనందాన్ని కలిగించే వనాలు, ఉపవనాలు, అంటే ఫల వృక్షాలు, పుష్పాలతోటి, తోటలతోటి కూడిన పల్లె సీమలు ఉండేవి. ఆంధ్రదేశంలో పల్లెలన్నీ అప్పుడు అలాగే ఉండేవి. ఎక్కడ చూసినా కానీ పూల తోటలు, పండ్ల చెట్లు తోటి నగరాలన్నీ కూడా అద్భుతంగా ఒక పంట సిరితోటి కళకళలాడిపోయేవి. అటువంటి నగరాలంటే పల్లెని కూడా అర్థం చేసుకోవాలి మనం. ఆంధ్రదేశంలో అప్పటి పల్లెలు గొప్ప పంట సిరులతోటి, ఫల వృక్షాలతోటి, పుష్ప పరిమళాలతోటి ఎక్కడ చూసినా కానీ చాలా కంటికి కలకల్లాడుతూ కందోయి విందుగా ఆనందమనయు, కంటికి విందును కలగజేస్తూ ఆనందాన్ని కలగజేసేటట్టుగా ఆ పల్లెలు ఉంటూ, ఆంధ్రదేశం అనగానే గొప్ప వాళ్ళు మొత్తం ప్రపంచంలోనే, భారతదేశంలోనే చాలా గొప్ప పేరు, గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో కీర్తించేటట్టుగా, పూజించేటట్లుగా మన ఆంధ్రదేశము అంటే మన ఆంధ్రప్రదేశము, మన ఆంధ్ర రాష్ట్రము ఉందని కొప్పరపు కవులు దైవ సంకల్ప కావ్యంలో వర్ణిస్తున్నారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లోని, ఆంధ్రదేశంలోని, ఆంధ్ర రాష్ట్రంలోని పల్లెసీమల శోభని వైభవాన్ని వర్ణిస్తున్నారు కొప్పరపు కవులు. కావ్యంలోకి మనం ముందుకు వెళ్తున్నాం. అందులో భాగంగా ఆంధ్రదేశం యొక్క తీరుతెన్నులను, పల్లెసీమలని వర్ణిస్తున్న పద్యం ఇది. శ్రీమద్ ఆద్యార్యవర్య, శ్రీమత్ ఆది అంటే పూర్వకాలం చెందిన, ఆర్యవర్యులు అంటే శ్రేష్ఠులు, పెద్దలచే. శ్రీమత్ ఆద్యార్యవర్య పూజించబడే మహాంధ్రదేశ దివ్య వనాగ్యంబు తేజరిల్లు అందు కందోయి విందుగా ఆనందమెనయు సర్వ నగర ఉపవనము లెసంగుచుండు. ఆ కాలంలో ఉండే అన్ని పల్లెలు కూడా ఇదే శోభతో ఉన్నాయని ఈ పద్యంలో కొప్పరపు కవులు చెబుతున్నారు. ఎందుకు ఇంతగా చెబుతున్నారో మనం ముందు మనం తెలుసుకుందాము, మనకు అర్థమవుతుంది. నమస్కారం.